హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడతకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా రైతులు ఈ పంటకు సంబంధించిన అప్డేట్తో పాటు అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డులు అనేది వచ్చున్నాయో అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఈ విడత పేమెంట్ అనేది వస్తుందా లేదా, అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారో అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి చెప్పమని కొంతమంది వీడియోల కింద అయితే కామెంట్ చేశారు. వాటికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం రైతులకైతే అందజేస్తుంది. ఇప్పటికే 2 విడతలు అందజేశారు కాబట్టి ఇక 3వ విడత సాయం అనేది మనకు ఈ యొక్క జనవరి నెలలో విడుదల చేయవలసి ఉండగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లింకింగ్ అనేది చేశారు కాబట్టి ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకం విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ మనకైతే అందజేస్తారు. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడంతో ఇప్పటికే మనకు నాయుడు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. అంటే మనకు ఈ జనవరి నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రాదు. మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ మనకైతే వస్తుంది. ఇక రైతులు అందరికీ సంబంధించి ఈ క్రాప్ లో వివరాలు అనేది తప్పనిసరిగా నమోదు అనేది చేసుకుని ఉండాలని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ క్రాప్ లో వివరాలు అనేది సక్రమంగా ఉన్నాయో వారికి మాత్రమే తరువాత విడత పేమెంట్ మనకైతే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. మనకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించింది కాబట్టి ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించి దాదాపుగా 50% మంది నమోదు అనేది ఇంకా జరగాల్సిందని ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు అనేది చేసుకుని ఈ కేవైసీ కంప్లీట్ అనేది చేసుకుని ఉండాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీ చివరి తేదీగా మనకైతే రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే ఖచ్చితంగా ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క వివరాలు ఇక్కడైతే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించి అలాగే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మాకు కొత్తగా ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రేషన్ కార్డు అనేది వచ్చింది. ఇప్పుడు మాకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అనేది వస్తుందా అంటే ప్రస్తుతం కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఈ యొక్క ఏడాదికి సంబంధించి అంటే 2026, 2027కి సంబంధించి ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు. గత ఏడాదికి సంబంధించిన పాత రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేసుకుని ఉండి ఎలిజిబిలిటీలో పేర్లు అనేది ఉన్నాయో వారికి మాత్రమే 3వ విడత పేమెంట్ అనేది వస్తుంది. మనకు ఈ యొక్క ఏడాదికి సంబంధించి మరొక 2-3 నెలల్లో ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. అప్పుడు మీకు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా మీ యొక్క పేరు మీద పంట పొలాలు అనేది ఉండాల్సి ఉంటుంది. మీ పేరు మీద పంట పొలాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్ గా మీకైతే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు మీ భూమి వెబ్సైట్ లో డేటా అనేది కొత్తగా ఎవరికైతే అప్డేట్ అనేది అయ్యిందో అటువంటి వారందరికీ సంబంధించి ఆటోమేటిక్ గా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది విడతల వారీగా మీకైతే అందజేస్తారు. ప్రస్తుతానికి కొత్త రిజిస్ట్రేషన్ అనేది మరొక 2-3 నెలలు అయితే ప్రారంభిస్తారు. ఈ యొక్క విడత కంప్లీట్ అనేది అయిన తర్వాత కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎవరికైతే ఇన్ఎలిజిబిలిటీ వచ్చిందో వారందరికీ పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే మరణించిన వారందరికీ సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తున్నారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ లో ఎప్పుడు పేమెంట్ అనేది విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి అయితే చెక్ చేసుకోండి.